హెల్త్ న్యూస్ మీకోసం. నడుం నొప్పి అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక భావన, ప్రవర్తనతోనూ ముడిపడి ఉంటుందని డెన్మార్క్కు చెందిన ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. వ్యాయామం, మానసిక చికిత్సల కలబోతతో కూడిన కాగ్నిటివ్ ఫంక్షన్ థెరపీ అనేది దీర్ఘకాల నడుం నొప్పికి బాగా ఉపయోగపడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ చికిత్సను స్వల్పకాలం తీసుకున్నా ఏళ్ల కొద్దీ ఫలితం కనిపిస్తుండడం విశేషం. ఆయా వ్యక్తులకు అనుగుణమైన కదలికలు, జీవనశైలి మార్పుల ద్వారా నొప్పిని అర్థం చేసుకోవడాన్ని, నియంత్రణలో ఉంచుకోవడాన్ని నేర్పించడం కాగ్నిటివ్ ఫంక్షన్ థెరపీ ప్రత్యేకత. నడుం నొప్పితో బాధపడుతున్నప్పుడు చాలా మంది శరీరాన్ని కదిలించడానికి భయపడుతుంటారు. వారి ప్రవర్తన, నమ్మకాలు చాలా కాలంగా కదలికలకు అనుగుణంగా సర్దుకుపోయిన నాడీ వ్యవస్థ వంటివి ఇందుకు దోహదం చేస్తుంటాయి. వీటిని మార్చడానికి ఎవరో ఒకరి సహాయం అవసరం. ఇక్కడే ఎస్ఎఫ్టీ చికిత్స ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అధ్యయనంలో భాగంగా చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న 492 మందిని ఎంచుకుని కొందరికి 12 వారాల పాటు సిఎఫ్టీ తరగతులు నిర్వహించారు. ఆయా వ్యక్తుల భంగి, నొప్పి మీద వారికి గల ఆలోచనలు, భావోద్వేగాలు, జీవనశైలి అంశాలను నిశితంగా పరిశీలించారు. నొప్పిని భిన్నంగా చూడడం, వారి కదలికల తీరును మార్చుకోవడం, విశ్రాంతి తీసుకునే పద్ధతులు, ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం నేర్పించారు. నొప్పి మందులు, ఫిజియోథెరపీ, మర్దనా చికిత్సలతో పోలిస్తే సిఎఫ్టీతో 3 రెట్లు ఎక్కువగా నొప్పి, వైకల్యం తగ్గుముఖం పట్టినట్లు తేలింది. నడుము నొప్పితో దైనందిన పనులేవి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సిఎఫ్టీ చికిత్స దీర్ఘకాలం మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.